పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇచ్చాపురం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారికి 3 ఏళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతుంది. అంటే వాళ్ళకి అవగాహన లేక ఎటువంటి వైద్యం చేయించుకోవాలో తెలియక ఆ చిన్నారికి 3 ఏళ్ల నుంచి కూడా గుండె సంబంధిత వ్యాధి ఉన్నా సరే తల్లిదండ్రులు వైద్యం చేయించలేదు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి అయితే కొంచెం విషమంగానే ఉంది. తల్లిదండ్రులు అయితే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చదువుకోలేదు, ఎందుకంటే గిరిజన గ్రామానికి చెందిన వాళ్ళు కాబట్టి, గిరిజనులు కాబట్టి మాకేమీ తెలియదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు. చిన్నప్పటి నుంచి బాగానే ఉండేది, మధ్యలో నుంచి ఇలాగుంది. మాకు డబ్బులు లేకో మాకు చేయలేకపోతున్నాము. ఒక పాప అంటే ఒక పాప నాకు దిక్కు. అంతమించి ఒక బాబు చనిపోయాడు. ఫస్ట్ బాబు కూడా కడుపులో బేబీ చనిపోయింది. ఈ పాప ఏమో ఒక్కటే నాకు ఆధారం. అంతే సార్, నేను చెప్పలేను. డబ్బులు లేక మేము ఎడ్ చేయలేకపోతున్నాం సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాగే చెప్తున్నారు, మాకు డబ్బులు లేక మేము చేయలేకపోతున్నాం. తల్లి రంజిత్ అయితే వేడుకుంటుంది. వాళ్ళు ఆర్థిక సమస్యలు మరొక వైపు 2 ఏళ్లుగా ఈ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. వాళ్ళకి ఏమీ తెలియని అర్థం కాని పరిస్థితి, ఎక్కడ వైద్యం చేయించాలి, ఎవరికి చూపించాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఇప్పటి వరకు కూడా కొట్టుమిట్ట ఆడుతున్న పరిస్థితి. ఇంకా బిడ్డ పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకి. మరి ఎవరైనా సరే దాతలు కావచ్చు, అలానే ప్రభుత్వం కావచ్చు, ఆ చిన్నారి వైద్యానికి సహాయం చేయాలని అయితే దీనంగా ఆ తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్నారు. ఆ బిడ్డ పరిస్థితి చూస్తుంటే కూడా చాలా మనసు అయితే కరుగుతుంది. ఎందుకంటే అంత చిన్నారికి, అంటే గిరిజన గ్రామాల్లో ఉన్న చిన్నారుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అటు వైద్యం చేయించుకోక, వాళ్ళకి ఏమీ తెలియక, అంటే వాళ్ళకి ఏమొస్తుంది, ప్రాబ్లం ఏంటి, ఎవరు వైద్యులు సహకరించాలి, ఎవరిని వేడుకోవాలి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అనమాట. అంటే 3 ఏళ్ళ చిన్నారికి 2 ఏళ్ళుగా కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఎవరికి చూపించాలో తెలియని అవగాహనలో కూడా ఆ తల్లిదండ్రులకు లేరు. బిడ్డకి ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పుడు ముందుకు వచ్చి మా బిడ్డ వైద్యానికి ప్రభుత్వం తరపున ఏదైనా సహాయం చేయండి అని అయితే కోరుకుంటున్నారు. మన సుమన్ టీవీ ద్వారా కూడా మనం కూడా ఆశిద్దాము. ఆ బిడ్డ వైద్యానికి ఎవరైనా అధికారులు కావచ్చు, అలానే దాతలు కావచ్చు, ముందుకు వచ్చి ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచి, అలానే గుండె సంబంధిత వ్యాధిని ఏమాడడానికి ఏదైనా అవకాశం చూపిస్తారేమో ఆశిస్తూ కెమెరా పర్సన్ ప్రసాద్తో సీమ.